జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండి ఫకీర్ కొండాపూర్ గ్రామంలో పర్యటించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కోరుట్ల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండగలరని తెలిపారు. పాత శిథిలావస్థ ఇండ్లలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయగలరని తెలిపారు. మీ మండల రెవెన్యూ అధికారి కార్యాలయాన్ని సంప్రదించగలరు. వారు పునరావాస కేంద్రాన్ని తగిన సమయంలో ఏర్పాటు చేసి మీకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తారని, ఎర్దండి గోదావరి ఎక్కువగా ప్రవహిస్తున్నందువల్ల రైతులు వాగులు, వంకలు, చెరువులు మరియు గోదావరి పరిసరాలకు దూరంగా ఉండాలని, వర్షాలు తగ్గే వరకు మోటార్ల వద్దకు వెళ్లకుండా ఉండటం మంచిదని తెలిపారు. వినాయక మండపాల వద్ద మండలి సభ్యులు, యువకులు, భక్తులు విద్యుత్ వైర్లతో జాగ్రత్తగా ఉండగలరని తెలిపారు. రెండేళ్ల క్రితం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టిన పిల్లర్లు గత 2 సంవత్సరాల నుంచి మళ్ళీ ప్రభుత్వాన్ని వేడుకున్నా కూడాను కనీసం ఆ బ్రిడ్జికి ఫకీర్ కొండాపూర్ గ్రామానికి పోవాల్సిన బ్రిడ్జికి ఇప్పటి వరకు గత 21 నెలల్లో కనీసం ఇటుక పిల్ల కూడా పెంచలేదు. ఇవాళ మళ్ళీ ఆ గ్రామానికి ప్రజలు ఇటువైపు అటువైపు ఎక్కడికి పోలేని పరిస్థితి. మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రతిసారి వేడుకున్నా కూడా మళ్ళీ అదే పరిస్థితి. 21 నెలల్లో కనీసం ఆ కాంట్రాక్టర్ బిల్లు రాలేదు, ఒక ఇటుక బిల్లు పేర్చలేదు, ఇందులో సాగని పని. మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని వేడుకుంటాం, ఇప్పుడన్నా నిద్రలు ఇవ్వండి, దయచేసి ప్రజల కష్టాలు చూడండి. అటువైపున ప్రజలు అటువైపు, ఇటువైపున ప్రజలు వ్యవసాయానికి వాళ్ళ గ్రామాల నుంచి వాళ్ళు పోవాల్సిన పొలాలకు పోలేని పరిస్థితి, హాస్పిటల్ పోదామంటే పోలేని పరిస్థితి. వాళ్ళు దయచేసి కేవలం స్లాబ్లు వేయాల్సిన పరిస్థితి వెంటనే అతి తొందరగా ప్రజల కష్టాలు తీర్చాలని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రజల్ని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ ప్రాబ్లమ్ని వచ్చే వర్షాకాలం కన్నా ఈ సీజన్లో ఫినిష్ చేసి వచ్చే వర్షాకాలం కన్నా మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మళ్ళొకసారి పెడుతున్నాము. భారీ వర్షాల కారణంగా గోదావరి ఎక్కువ ప్రవహిస్తున్న మామూలుగా ఎప్పుడు కూడా ఈ ఎర్దండి గ్రామంలో చాలా వరకు డ్యామేజ్ జరగడం జరుగుతూ ఉంటుంది. ప్రజల్ని అప్రమత్తం చేయడానికి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు ఇక్కడే ఉన్నారు. సో ప్రజలందరినీ కూడా జాగ్రత్తలు తీసుకొని, ఇంకా వర్షాలు పడే సూచనలు ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లో ఉన్నాము. కానీ ఇంకా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరినీ జాగ్రత్తగా ఉండాలని చెప్తూ, అదేవిధంగా ఇక్కడ కొన్ని వ్యవసాయం దెబ్బతిన్న జరిగింది. ఆ సంబంధిత రైతులకు ప్రభుత్వం నుంచి వెంటనే వాళ్ళందరూ కూడా కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఫకీర్ కొండాపూర్, వర్షకొండ గ్రామాలు ఇబ్రహీంపట్నం మండలంలో ఇక్కడ ప్రతిసారి వర్షం పడినప్పుడు ఆ గ్రామాలు ఇటువైపు కూడా ప్రజలు ప్రయాణించలేని పరిస్థితి. అంతకుముందు ఆల్రెడీ రెండింటికి కూడా బ్రిడ్జ్లు శాంక్షన్ అయినాయి. సో వెంటనే ప్రభుత్వాన్ని మళ్ళొకసారి విన్నవించుకుంటా ఉన్నాను. వెంటనే ఆ సంబంధిత బిల్లు ఇస్తే ఆ కాంట్రాక్ట్ దగ్గర అవుతాయి. ఇవాళ ప్రస్తుతానికి మళ్ళీ ఫకీర్ కొండాపూర్ గ్రామానికి ప్రజలు పోలేని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి సగంలో ఆగిపోయిన బ్రిడ్జ్ని వెంటనే ఫినిష్ చేయాలని చెప్పి మరోసారి ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా వర్షకొండ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయినది, వర్షకొండ గ్రామానికి పోవాల్సిన బ్రిడ్జ్ కూడా అది కూడా వెంటనే చేయించాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, మళ్ళీ ఒకసారి ఎవరైతే వరద డ్యామేజ్ జరిగిందో, క్రాప్ డ్యామేజ్ జరిగిందో ఈ వరద వల్ల, వాళ్ళందరికీ కూడా వెంటనే కంపెన్సేషన్ ఇచ్చేలాగా ప్రభుత్వం తొందరగా రియాక్ట్ అవ్వాలి, సంబంధిత అధికారులను ఆదేశించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మళ్ళొకసారి అధికారులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇదే విధంగా మీరు కొద్దిగా ప్రజల్ని అప్రమత్తం చేసుకుంటూ, ప్రజలకు సంబంధించిన ఎలాంటి అవసరాలు ఉన్నా వెంటనే చేసి, అదేవిధంగా దయచేసి ఇక్కడైతే కరెంటు ప్రాబ్లం వస్తూ ఉందో, కరెంట్ తీగల వల్ల ప్రాబ్లం వస్తూ ఉందో, వినాయక చవితి సందర్భంగా చాలా మంది కరెంట్ తీగల ప్రాబ్లం వస్తుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ కోరుతూ, వాళ్ళు ఒకసారి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వచ్చే 2 రోజులు కూడా ఇంకా వర్ష సూచన ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి.